నమస్తే అండి. మహిబాద్ జిల్లా మహిబాద్ మండలంలో గ్రామం వచ్చేసి నడవడండి. మన ఇలందర్ గారు 2 ఎకరాలకు ఏబిసిడి కొట్టారండి. అది కొట్ట ముందుకు ఎలా ఉందో కొట్టినాక ఎలా ఉందో తన నోటితో తెలుసుకుందామండి. ఇలందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఏబిసిడి? 4 రోజులు అయిందండి. 4 రోజులు అయింది. కొట్ట ముందుకు ఏముందండి రోగం? కొట్టక ముందు బాగా ముడత ఉండే అండి, దోమ ఉండే. ఓకే. దీనికి గ్రోతింగ్ ఏం లేకుంటుండే, కరెక్ట్ గా నల్లి బాగుండే అండి. ఆ నల్లి పోవడం జరిగింది. ఇది కొట్టిన తర్వాత మాకు గ్రోతింగ్ అనేది చాలా బాగా పెరిగిందండి. మాకు ఈ ఇగురు కూడా బాగా వచ్చిందండి. బాగా వచ్చింది. ఇది మంచిగా ఉన్నదండి. మాకు ఈ ప్రొడక్ట్ అనేది మాకు బాగా నచ్చిందండి. బాగా నచ్చింది. తోటి రైతులు కొట్టుకోవచ్చా అండి? చాలా వరకు కొట్టుకోవచ్చు అండి. చాలా మంచిది. ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మాకు. దీని వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇది మంచిగా ఉన్నది మాకు. ఇది ఏబిసిడి కొట్టడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. దీనికి ఇగురు రావడం కూడా బాగా ఉన్నది. కాత కూడా బాగా పడే అవకాశాలు ఉన్నాయండి మాకు ఇది. ఓకే అండి, ఒకసారి తోటను చూద్దామండి. చూడండి, కాపు కూడా మంచిగా వచ్చింది. నల్లి విపరీతంగా ఉండేది ఒకండి, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందండి. చూడండి, నల్లి అనేదే లేదు. ఎలాంటి పురుగైనా పోయిందండి. పురుగు ఎలాంటి పురుగైనా పోయింది. మంచి గ్రోతింగ్ వచ్చిందండి. చూడండి, నమస్తే అన్న. ఇప్పుడు ఏబిసిడి పక్కన రైతు కొట్టారు కండి, మీకు ఎలా అనిపించింది? ఏబిసిడి చాలా బాగుందండి. చాలా బాగుంది. అంటే మీరు కొట్టదలుచుకున్నారండి? అలా మీరు ఏం గమనించారండి? ఇలా ఏబిసిడి వల్ల ఏ మందు ఎట్లా ఏం పోయిందని ఏం గమనించారు? నల్లి పోయిందండి, ముడత పోయిందండి. ఓకే అండి. పూత కాత మస్తు వస్తుందండి. ఓకే, చాలా బాగా అనిపించింది. మీరు కొడదాం అనుకున్నారండి? కొడదాం అనుకుంటారు. ఎన్ని ఎకరాలు ఉందండి? 2 ఎకరాలండి. 2 ఎకరాలు. ఓకే అండి, ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. ఏబిసిడి అనేది ప్యూర్ ఆర్గానిక్. ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు అండి. ఒక్కసారి కాకుండా 2-3 సార్లు స్ప్రే చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కాయమచ్చకు పనిచేస్తుంది, అన్నిటికి పనిచేస్తుంది, పురుగు నల్లికి పనిచేస్తుంది, గ్రోతింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కొట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.